నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపాలు టోల్ ప్లాజా వద్ద హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి వెంబడి ఏడీపీ సంస్థ సహకారంతో 5 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ట్రోమా హెల్త్ కేర్ సెంటర్ భవనానికి భూమి పూజ చేశారు. రోడ్డు భవనాల మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, ఆర్ఎండ్బి సెక్రటరీ హరిచందన, నల్గొండ, సూర్యాపేట జిల్లాల ఎస్పీలు, ఏడీపీ సంస్థ ప్రతినిధి విజయ్, ఎస్పీ రెడ్డి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాద బాధితుల మరణాలను తగ్గించడానికి ఈ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి ఎప్పుడు వాహనాలతో రద్దీగా ఉంటుందన్నారు. నిత్యం ప్రమాదాలు జరుగుతూ చాలా మంది మరణిస్తున్నారని తెలిపారు. తక్షణ చికిత్స అందించడం కోసం ఏడీపీ సంస్థ సహకారంతో ఈ హెల్త్ సెంటర్ ను 2 నెలల్లో ప్రారంభిస్తామన్నారు. ఈ హెల్త్ సెంటర్ నిర్మాణానికి సహకరిస్తున్న ఏడీపీ సంస్థకు ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో హైదరాబాద్ విజయవాడ రహదారిని 6-వే లైన్ గా మారుస్తామని, మూసీ నదిని ప్రక్షాళన చేస్తామన్నారు. ముందుగా ఆ సంస్థ CEO మరియా బ్లాక్ గారు కూడా మన తెలంగాణ గవర్నమెంట్ తరఫున ఆమెకు కూడా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే 140 కంట్రీస్లో ఉన్న అతిపెద్ద సంస్థ అమెరికా హెడ్ క్వార్టర్స్గా వారు ఈ మారుమూల ప్రాంతంలో ఇంత మంచి కార్యక్రమం టేకప్ చేసేందుకు వారికి వాళ్ళ CEO గారు కూడా థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, మా ఎస్పీ రెడ్డి గారు కూడా ఒక డెడ్ లైన్ పెట్టుకున్నారు. అప్పుడే ఎక్విప్మెంట్ అందరూ కూడా వచ్చింది. ఆపరేషన్ థియేటర్ సంబంధించిన ఆ కన్స్ట్రక్షన్ బాధ్యత కూడా ఎస్పీ రెడ్డి గారు కరెక్ట్ 60 రోజుల్లో సెప్టెంబర్ 8 కంప్లీట్ చేస్తానని చెప్పి మాట ఇచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడే గుండ్రాపల్లిలో మనం ట్రాన్స్జెండర్ అంటే మీకు తెలుసు అనుకుంటే ఊళ్ళలో మనం కొజ్జా అని అదని పిలుస్తున్నాం, అలా పిలవకూడదు. వారికి మా కలెక్టర్ గారు పాత హరిచందన గారు వారికి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళకి ఇవాళ సర్టిఫికెట్ ఇచ్చి నేను కూడా కొద్దిగా 2 lakhs వాళ్ళకు ఫస్ట్ వాళ్ళకి సాయం చేస్తూ స్టార్టింగ్ మా ఎస్పీ రెడ్డి గారు అడిగానే హోప్ అనే ఒక కాఫీ సెంటర్, టిఫిన్ సెంటర్ ఇక్కడ పెట్టించడానికి దాదాపు 30 నుంచి 40 లక్షల రూపాయలు మా ఎస్పీ రెడ్డి గారు, ఎస్ఎల్ రెడ్డి గారు వాళ్ళ ఫాదర్ ట్రస్ట్ మీద ఒప్పుకున్నందుకు కూడా జిల్లా మినిస్టర్గా దాదాపు 175 మంది ట్రాన్స్జెండర్స్ ఊళ్ళల్లో వాళ్ళని అడుక్కుంటారు. వాళ్ళు టోల్ గేట్ల దగ్గర, చౌరస్తుల దగ్గర అడుక్కోకుండా నేను కలెక్టర్ గారు కలిసి ఒక ప్లాన్ చేసి వాళ్ళందరినీ కూడా స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడి గౌరవంగా బతికే విధంగా దేవుడు వాళ్ళకు శిక్ష విధించినా మనం మనుషులుగా మన బాధ్యత వర్తించాలి. అందుకనే ట్రాన్స్జెండర్స్ని మనలో ఒకరిగా, మన అక్క చెల్లెళ్ళగా భావించి వాళ్ళందరినీ కూడా కాపాడుకునే విధంగా 2 మంచి కార్యక్రమాలు చేసుకున్నాం. రూపాయల గవర్నమెంట్ నిధులతో శాంక్షన్ చేసుకున్న ఇంత సాటిస్ఫై ఉన్నాయి కాదు మంత్రిగా. ఈ 2 కార్యక్రమాలు కూడా ఇవాళ మన మనుషులని కాపాడడం, సమాజంలో దేవుని దయలేక వివిధ రూపాల్లో జన్మించిన ట్రాన్స్జెండర్లకు కూడా ఈరోజు వాళ్ళకు కూడా స్వయంగా నిర్మించే 2 కార్యక్రమాలు కూడా మంచి కార్యక్రమాలు. నిజంగా దీంట్లో తప్పకుండా ఈ అన్ని కార్యక్రమాలు 2-3 నెలల్లో మొదలు పెడతామని, దాంతోపాటు మీ అందరికి తెలుసు ఇప్పుడు యాక్సిడెంట్ స్పాట్స్గా 17 రోడ్లు. ఇది యాక్చువల్గా 2009లో నేను అప్పుడు మినిస్టర్గా ఉన్నప్పుడు 4 లేన్గా చేసినాం. 2022లోనే GMR వాళ్ళు ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చేసినాం. మీ ఏరియాలో కూడా పోలు కూడా జరిపించినాం. కానీ ఆయన 2022లో స్టార్ట్ చేయలేదు. నేను ఎంపీగా పార్లమెంట్లో ఎన్నోసార్లు కొట్లాడినా. ఆయన ఏమంటాడంటే 2 రాష్ట్రాలు విడిపోయినాయి, నాకు కంచికచర్లి జగ్గాయపేట లారీలు తగ్గినాయి, ఇసుక లారీలు లాస్లో ఉన్నా కాబట్టి ఆ టోల్ అమౌంట్ కట్టకుండా బ్యాంకులో ఎస్క్రూ అకౌంట్ పెట్టి కోర్టుకు పోయి చాలా ఇబ్బంది పెడితే నేను 10-20 సార్లు గడ్కరీతో మీటింగ్ పెట్టి నేను కోర్టుకు వెళ్ళి ఆఖరికి ఆయన ఒకటే అన్నాడు, దీన్ని ఎట్లయినా సరే ఎలక్షన్ తర్వాత టెర్మినేట్ చేసి కొత్త ఎక్స్ప్రెస్ వే టెండర్ పిలిపిస్తానని చెప్పిన గడ్కరీ గారు మాట మీద ఉంటూ మన 30th జూన్ రోజు GMR నుంచి టోల్ రోడ్ తీసేసినాం. ఇప్పుడు ఆగస్టు 15th, ఆగస్టు ఎండింగ్ వరకు టెండర్లు పిలిచి సెప్టెంబర్లో దాదాపు 4,500 కోట్లతోని ఎక్స్ప్రెస్ హైవేగా పనులు కూడా ప్రారంభించబోతున్నామని చెప్పి మీ అందరికీ కూడా, ఎందుకంటే మీరు చూస్తున్నాం ఇన్ఫామ్ల కాడ, కేతపల్లె కాడ ఎంతమంది చనిపోయాను, మనం ఎంతమంది దగ్గరికి పోయినాం. నేను మన ఈ ఊరు అబ్బాయికి, మన కుప్పల్లో అబ్బాయి చనిపోయింది, SC అబ్బాయి, మన బచ్చలకూరు కిషోర్ యాక్సిడెంట్ అయి చనిపోతే ఆయన బతికిస్తానికి ఎంతో ప్రయత్నం చేసినాం. అప్పటికే ఒక బిడ్డ ఉన్నది, మళ్ళా 9th month ప్రెగ్నెంట్, 2-3 రోజుల్లో డెలివరీ కావాల్సిన సమయం.
చనిపోతే ఆ అబ్బాయిని చూడడానికి నేను హాస్పిటల్కి వచ్చేటప్పుడు చనిపోయిండు, మేము వచ్చే లోపలనే క్రిమేషన్ తీసుకుపోతే మళ్ళీ క్రిమేషన్ దగ్గర పోయి కూర్చొని మేమందరం కూడా కంటదరి పెట్టుకున్నాం. మనందరం మీరందరూ కూడా వచ్చింది ఆ రోజు. అంటే అలాగే అనంతరెడ్డి టీచర్ ఇక్కడ సెక్రటరీ కాబట్టి ముగ్గురం, మా జిల్లా కలెక్టర్ గారు ఎక్కడైనా ల్యాండ్ అక్విజిషన్ ఉన్న వాళ్ళు ఉంటారు, మన ఇద్దరు యంగ్ డైనామిక్ ఎస్పీలు ఉన్నారు ఇప్పుడు, శరత్ పవార్ గారు అలాగే సంప్రీత్ గారు. వాళ్ళ సపోర్ట్ ఎక్కువ కావాలి యాక్సిడెంట్ కాకుండా ఉండటానికి. మీరు ఎప్పుడప్పుడు అవేర్నెస్ క్యాంప్స్ పెడుతూ లేన్ మెయింటైన్ చేస్తూ ఓవర్టేకింగ్ చేయకుండా, హెవీ వెహికల్స్ ఎప్పుడు కూడా ఫాస్ట్ ట్రాక్ డెంట్లో పోతుంటారు, సడన్ గా లెఫ్ట్కి వస్తారు. కారు వాళ్ళు ఏమనుకుంటారు అంటే లారీ ఫస్ట్ లైన్లో పోతుంది కదా అని చెప్పి లెఫ్ట్ సైడ్ ఓవర్టేక్ చేస్తే సడన్ గా లారీ డ్రైవర్ కూడా. మనం ఎన్ని డ్రంక్ అండ్ డ్రైవర్ చేసినా, చెకింగ్లు చేసి పెనాల్టీలు వేసినా వాళ్ళకి అవేర్నెస్ కల్పించే బాధ్యత పోలీస్ యంత్రాంగం మీద ఉన్నది. వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ 2 years లోపు దీంతో పాటు మన ఉప్పల్ నుంచి గట్కేసపోయే ఫ్లైఓవర్ కానీ, మనం మొన్న మీదకెళ్ళి మన సీఎం గారి కాన్సెన్స్ పోయే రోడ్లు కానీ, కల్వకుర్తి రోడ్లు కానీ, మొన్ననే ఒక 6 రోడ్లు క్లియర్ చేసుకున్నాం. ఏ బాధ్యత ఉన్నా మీ అందరికీ తెలుసు. పట్టుబట్టి సాధించడం నాదొక లక్ష్యం. బ్రాహ్మణ విలేజ్లో ప్రాజెక్టు ఇవాళ 60,000 ఎకరాల నగరకల్ కాన్సెన్స్కి వస్తుంది. అది రివ్యూ చేసినాం డిసెంబర్లో. ఆ చెరువులు నింపే కార్యక్రమం చేయడం నాటితో పాటు చివరిగా మీకు ఒక్కరికి మీ అందరికి ఒక శుభవార్త. మన దగ్గరికి వెళ్ళేది మూసీ కాలువ పోతుంది కదా, పోతున్న మూసీ కాలువ ఇట్లా మంచి మంచి స్మెల్ ఉంటుంది. అది పొద్దున లేతే మన రోడ్డు మీద తిరగలేము. మా సీఎం గారు ఇలా 7 లక్షల కోట్లు అప్పు చేసిన పాత సీఎం గారికి మన మూసీ జ్ఞాపకం రాలే. ఆ మూసీ నీళ్ళ కోసం కాలువ లైనింగ్ చేసి దాంతోనే పంట పండించుకుంటాం. ఆ పంటని బయటకు అమ్ముతాం, మనమే బియ్యం బయట కొనుక్కొచ్చుకుంటాం. కానీ మన ముఖ్యమంత్రి గారు, మన కాంగ్రెస్ ఇందిరమ్మ రాయం 6 పథకాలతో ఒక ఆలోచన చేసి ఆయన 6 నెలలకెళ్ళి ఎప్పుడు మాతో క్యాబినెట్ లో మాట్లాడినా, బయట మాట్లాడినా, రేపు ఆగస్టు 3వ తారీఖు అమెరికా పోయినా బ్యాంకు లోన్ తక్కువ ఇంట్రెస్ట్ తో తీసుకొచ్చి 30 నుంచి 40,000 కోట్లతోని మూసి రివర్ ఫ్రంట్ వచ్చే డ్రైనేజ్, హైదరాబాద్ డ్రైనేజ్ నీళ్ళు కానీ, వెనకటి నిజాం కట్టినప్పుడు ఏం చేసిండు అని 1,50,000 ఇరిగేషన్ వాటర్ నల్గొండ రంగారెడ్డి జిల్లాకు హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ కోసం కట్టిండు. కానీ ఈ మధ్యలో ఇండస్ట్రియల్ వేస్టేజ్ కానీ, నాచారం, జీడిమట్ల, హైదరాబాద్లో ఎస్టీపీ లేని ఆ వాటర్ డ్రైనేజ్ వాటర్ వదిలిపెట్టడం, అదంతా మన జిల్లా మీదకి వెళ్ళిపోయి నేరేడు జిల్లా కృష్ణానదిలో కలుస్తుంది. గారు దాని మీద రియాక్ట్ అవటం, హరిచంద్ర మేడం గారు అన్ని అప్రూవల్స్ అన్ని టకటగా చేసేయటం, అవన్నీ నిజంగానే ఆశ్చర్యం కల్పించినాయి మాకు. సో అదే స్ఫూర్తితో ఇప్పుడు ఎస్పీ రెడ్డి గారిని ఇందాక నుంచి అంటున్నారు ఫిక్స్లో పెట్టారని. సెప్టెంబర్ 7వ తారీఖున ఇక్కడ మళ్ళీ మేము బిల్డింగ్ ఓపెనింగ్కి రావాలని అనుకుంటా ఆయన్ని ఆ కమిట్మెంట్ అడుగుతున్నాం. కరెక్ట్గా 2 నెలల టైం ఉంది. సో 2 నెలల్లోనే కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసి ఎక్విప్మెంట్ అంతా రెడీ చేసి 7వ తారీఖుకి ఓపెనింగ్ చేద్దామని చెప్పి మా అభిలాష. సో ఎక్విప్మెంట్ అంతా రెడీ అయిపోయింది, ఆల్రెడీ ఆర్డర్ చేయటం రావటం అన్నీ కూడా అయినాయి. ఇంకా బిల్డింగ్ అయిపోగానే అది స్టార్ట్ చేద్దామని అనుకోవటం. సో ఈ అవకాశాన్ని మాకు ఇక్కడ చేయటానికి ఇచ్చిన మంత్రి గారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. కొర్లపాడు టోల్ ప్లాజా దగ్గర ఈరోజు ట్రామా సెంటర్ కార్యక్రమానికి భూమి పూజ కార్యక్రమం ముఖ్య అతిథిగా చేసిన గౌరవనీయులు మన జిల్లా మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, సభకు అధ్యక్షత వహిస్తున్న గౌరవనీయులు నకరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం గారికి, మన పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా చొరవ తీసుకుని ఈరోజు ఇక్కడ ట్రామా సెంటర్ రావడానికి కృషి చేసిన మన ఎక్స్ కలెక్టర్, ప్రస్తుతం స్పెషల్ సెక్రటరీ R&B హరిచంద్ర మేడం గారికి, వేదిక మీద ఉన్న నల్గొండ ఎస్పీ గారు, సూర్యాపేట ఎస్పీ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వెన్నుదన్నుగా ఉన్న విజయ్ గారు, ఎస్పీ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలు, మీడియా మిత్రులు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. మనందరికీ కూడా తెలుసు, యాక్సిడెంట్ జరిగినప్పుడు ప్రతి నిమిషం కూడా చాలా ముఖ్యం. అంటే మనం చాలాసార్లు చూస్తున్నాం, ఒక 5 minutes మనం తీసుకుంటుంటే కాపాడే వాళ్ళం,
ఒక అర్ధ గంట ముందు తీసుకొచ్చి ఉంటే కాపాడే వాళ్ళం. ఇట్లాంటి చాలా వరకు వింటూ ఉంటాం. అయితే మనకు ట్రామా సెంటర్ మనకు హైవే మీద ఉండడం వల్ల హైవే మీద ఎప్పుడైతే యాక్సిడెంట్ జరుగుతుందో వెంటనే ఒక 5 to 10 minutesలోనే అక్కడ షిఫ్ట్ చేసుకోవడానికి మనకు అవకాశం కలుగుతుంది. అప్పుడు అంటే మామూలుగా మనం యాక్సిడెంట్ జరిగిన వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ సమయాన్ని మనం గోల్డెన్ పీరియడ్ అంటాం. అంటే ఆ గోల్డెన్ పీరియడ్లో మనం అక్కడికి తీసుకెళ్ళగలిగితే చాలా వరకు ప్రాణాలు కాపాడడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇక్కడ ట్రామా సెంటర్ ఉండడం వల్ల ఫస్ట్ మనం యాక్సిడెంట్ జరిగిన ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళను స్టెబిలైజ్ చేసి తర్వాత మళ్ళీ హయ్యర్ ఫెసిలిటీకి పంపడానికి ఆస్కారం దొరుకుతుంది. అంటే చాలా వరకు మనకు ప్రాణాలు కాపాడడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. సార్ మనం అంటే మీరు మొన్న కూడా రీసెంట్గా కూడా మీరు 320 crores మరియు ఫౌండేషన్ వేశారు. చాలా వరకు జంక్షన్ ఇంప్రూవ్మెంట్ కావచ్చు లేదా బ్లాక్ స్పాట్స్ మీద వాటి గురించి చేశారు. అదే మొట్టమొదటి కార్యక్రమం, ఇంత మంచి కార్యక్రమానికి రావడం నా అదృష్టంగా భావిస్తూ నన్ను ఆహ్వానించినటువంటి పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా మన మంత్రివర్యులు మొన్నటిదాకా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ భువనగిరి నుంచి ఉండి ఈ హైవేపై నాకు తెలిసి 10 సార్లు కలిసి ఉంటారు మన గడ్కరీ గారిని. ప్రతిసారి ఈ హైవేను అటు వరంగల్ హైవేని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఈ యొక్క హైవే ఒకప్పుడు ఒక 10-15 ఏళ్ల క్రితం మన అందరికి తెలుసు, ఎస్పెషల్లీ నాది కూడా శాలిగౌరారమే కాబట్టి పక్కన ఈ హైవే చాలా డేంజరస్ హైవే ఉండే, ఎంతోమంది ప్రాణాలు కోల్పోయేవాళ్ళు ఈ హైవే మీద. సో ఈ హైవేని చాలా అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో పార్లమెంట్లో ఉన్నప్పుడు ప్రభుత్వం బీజేపీ ఉన్న మంత్రులను చాలా మందిని కలిసి మన ప్రాంత అభివృద్ధి కోసం ప్రయత్నం చేసిరు. ఈరోజు మళ్ళీ మంత్రివర్యులు R&Bకే రావడం అంటే ముఖ్యంగా ఈ రోడ్డు భవనాలకు సంబంధించిన మంత్రి కావడం కూడా మన అదృష్టం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వేముల వీరేశం అన్న, అలాగే నేతి విద్యాసాగర్ గారు, మన మండలి వైస్ చైర్మన్గా ఉన్నటువంటి విద్యాసాగర్ గారు. ఈ కార్యక్రమం ADP అనే ఒక సంస్థ విదేశాలలో ఉండి భారతదేశంలో కూడా ఇక్కడ వాళ్ళ వ్యాపారం నడుస్తుంటుంది, ఇక్కడ వాళ్ళ బ్యాక్ ఆఫీసెస్, వాళ్ళ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ నడుస్తుంది. అటువంటి సంస్థ ముఖ్యంగా ఇంత మంచి కార్యక్రమానికి ముందు రావడం అనేది విజయ్ గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అలాగే ఇక్కడ కలెక్టర్ గారు, నల్గొండ జిల్లా కలెక్టర్ గారు నారాయణ రెడ్డి గారు, మేడం చందన గారు, హరిచందన గారు ఇప్పుడు R&B సెక్రటరీ గారు, మొన్నటిదాకా మన దగ్గర జిల్లా కలెక్టర్గా ఉండే. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని మొత్తానికి అంటే ఎంకన్నా అత్యంత సన్నిహితుడు, రిలేటివ్ కూడా అవుతాడు, మన ప్రాంత వాసే. ఇలాంటి కార్యక్రమానికి మొత్తం దోహదపడింది మన ఎస్పీ రెడ్డి అన్న, ఇప్పుడే మీతో కూడా మాట్లాడడం జరిగింది. అలాగే మా ఇద్దరు ఎస్పీలు, నల్గొండ ఎస్పీ, సూర్యాపేట ఎస్పీ గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, ఇక్కడ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ కానీ అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ